శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్య భాగాన్ని మనము తరచుగా ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామండి. అనేక సందర్భాలలో మానవుల శక్తి కానీ మనుషుల యొక్క బలము కానీ మనకి ఏమాత్రము ఉపయోగపడని లేదనుకుంటే సరిపోని సందర్భాలలో దేవుడే ఆత్మకార్యాలు జరిగిస్తాడని మనం నమ్ముతాం. అయితే ఈ యొక్క వాక్య భాగాలు గ్రంథంలో వాక్యానుసారంగా అవి ఏమి బోధిస్తున్నవి లేదా ఏ సందర్భంలో ఈ వాక్య భాగాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. ఇది చాలా గొప్ప కార్యముగా లేదా దేవుని ఎదుట ఉంచబడినటువంటి ఘనమైన కార్యముగా దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని ఉంచాడు. దీనికి కనుక మనం ఒక టైటిల్ కనుక అనుకుంటే హోలీ స్పిరిట్ మేక్ ఏ వండర్స్. హోలీ స్పిరిట్ మేక్ ఏ వండర్స్. పరిశుద్ధాత్ముడు చేయు అద్భుత కార్యాలు. నేను ఒక 3 భాగాలుగా ఈ వాక్య భాగాన్ని చెప్పాలని ఆశపడుతున్నానండి. ఏమిటా 3 భాగాలంటే, మొదటిది గ్రంథ పరిచయం, తర్వాత వారు ఏ పరిస్థితిలో ఉన్నారనేది మనము గ్రహించాలని ఆ పరిస్థితులు, మూడవది వాక్య భాగం చెప్పేటువంటి వివరణ. ఈ 3 తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను ఈ రాత్రికాల సమయంలో. క్రీస్తు పూర్వము 518 520 ఈ సంవత్సరాల మధ్య కాలంలో రాయబడినటువంటి గ్రంథం ఇది. ఈ జకరియా అనేటువంటి పేరుకు గల అర్థం ఏంటంటే యాహోవే రిమెంబర్స్. యాహోవే రిమెంబర్స్ అంటే దాని అర్థం ఏంటంటే యెహోవా మమ్మను జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ గ్రంథముతో పాటు ఈ మరొక కొన్ని గ్రంథాలు ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. ఏమిటా గ్రంథాలంటే యజ్రా గ్రంథము, తర్వాత నెహెమియా గ్రంథము, తర్వాత హగ్గయి గ్రంథము. ఈ 4 గ్రంథాలు కలిపి ఒకే కాలంలో ఆయా కొంచెం డిఫరెన్స్ తో, సంవత్సరాల డిఫరెన్స్ తో వ్రాయబడ్డాయి. అందుకని మీరు చూడండి, ఈ చెరుబాతేల గురించి కానీ, తర్వాత ఈ జకరియా హగ్గయ్యాల గురించి కానీ, మిగతా ఈ 4 గ్రంథాలలో కూడా వాళ్ళ పేర్లు ఉచ్చరించబడతాయి. ఈ గ్రంథంలో ఉన్నటువంటి మూలం ఏంటంటే ఆలయ నిర్మాణం, టెంపుల్ బిల్డింగ్. ఆలయాన్ని నిర్మించడం కొరకు ఇది ఉంచబడింది. మొదటి ఆలయము సొలొమోను గారు క్రీస్తు పూర్వము 897లో నిర్మాణం చేసినట్లయితే, అది ఇంచుమించు కొంతకాలం అయిన తర్వాత నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఆ పాలనలో ఏం చేయబడిందంటే కూల్చబడింది. ఇశ్రాయేలీయులందరూ బానిసలుగా వెళ్ళిపోయారు. ఆ పరిస్థితుల్లో ఇశ్రాయేలు రాజ్యము పాడు చేయబడింది, ఆలయం కూల్చబడింది, ఆ ప్రజలందరూ బానిసలుగా చేయబడ్డారు. నాయకులు గాని, అధికారులు గాని, ప్రజలు గాని అనేకులు చంపబడ్డారండి. అలాంటి పరిస్థితుల్లో వారు చెరలోనికి వెళ్ళారు. ఇర్మియా ప్రవచించినటువంటి ఒక ప్రవచనము ఆ చెరలోనికి వెళ్ళిన సందర్భము మనము చూడవచ్చు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును. చాలండి. ఇక్కడ ఇర్మియా చేత పలకబడినటువంటి ఒక ప్రవచనం ఏంటంటే, మీ యొక్క అతిక్రమములు, మీ యొక్క దుష్కార్యములను బట్టి మిమ్మల్ని నేను ఏం చేస్తానంటే అన్య రాజులకి నేను అప్పగిస్తాను అని సెలవిచ్చాడు. ఆయన చెప్పినట్లుగానే వారి యొక్క అతిక్రమములు లేదనుకుంటే వాళ్ళ యొక్క పాపం పండినప్పుడు వాళ్ళని నెబుకద్నెజరు అనేటువంటి రాజుకు అప్పగించి బబులోను చెరలోనికి వెళ్ళడానికి వారందరూ కారణమయ్యారు. అయితే ఈ గ్రంథం గురించి మరికొన్ని మాటలు కనుక మనం చూస్తే, ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు తీర్పు సంబంధమైనవిగా ఉంటాయి, హెచ్చరికలతో కూడినవిగా ఉంటాయి. 8 గొప్ప దర్శనాలతో కూడిన ఒక 10 ఉప సందేశాలతో కూడినటువంటి గ్రంథముగా ఈ జకరియా గ్రంథం ఉంచబడింది. ఈ 14 అధ్యాయాలలో 6 అధ్యాయాలేమో దేవుడిచ్చినటువంటి 8 దర్శనాలు ఉంటాయి. తర్వాత 7వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప నిరీక్షణ, వాగ్దానము, రాబో కాలపు సంగతులు అక్కడ ఉంచబడతాయి.
అయితే వీటిని గురించి ఒక పండితుడు ఏమనంటాడంటే, బ్రాండ్లీ నాయిస్ అనేటువంటి పండితుడు ఈ గ్రంథముల గురించి చాలా చక్కని మాట మాట్లాడతాడండి. ఒక చక్కని మాట, దిస్ బుక్ ఆఫ్ ద మెస్సియానిక్ truly apocalyptos and eschatologian of the writings of ఓల్డ్ టెస్టమెంట్, మెస్సయ్యకి సంబంధించిన వాగ్దానాలతోనూ, తర్వాత ఈ యొక్క రాకడకు సంబంధించిన సూచనలతోనూ, ఈ యొక్క రాకడలో ఎత్తబడేటువంటి విషయాలకు సంబంధించినటువంటి సూచనలతోనూ ఈ గ్రంథము పాత నిబంధనలో ఉంచబడిన గ్రంథాలలో ఇదే ప్రాముఖ్యత కలది అని అన్నాడు. అయితే చూడండి, ఈ పాత నిబంధనలో ఇంకా మరికొన్ని గ్రంథాలు ఉంచబడ్డాయి. దానియేలు గ్రంథం ఉంచబడింది, ఈ ప్రవచనాలు రాబో కాలంలో నెరవేరేటువంటివి. తర్వాత ప్రకటన గ్రంథం ఉంచబడింది. ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్ గ్రంథాలండి. ఈ జకరియా గ్రంథము, దానియేలు గ్రంథము, తర్వాత ఈ యొక్క రెవల్యూషన్ ప్రకటన గ్రంథం, ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్ గ్రంథాలు. అయితే చూడండి, ఇదంతా కూడా గ్రంథ పరిచయముగా మనము గమనిస్తే ఈ యొక్క ఇశ్రాయేలీయుల గురించి మనం ఒక మాట చెప్పుకోవాలి. ఆ ఇశ్రాయేలీయులు అందరి ప్రజలాగా ఉండేటువంటి వారు కాదు. దేవుడు వారిని ఏర్పరుచుకున్నాడు, దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు. ఆ యొక్క ఐగుప్తులో నుండి, ఆ యొక్క బానిసత్వంలో నుండి వారిని తీసుకువచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు ప్రతిష్ఠిత జనము, మీరు ఎన్నిక చేయబడినటువంటి ప్రజలు అని మాట్లాడాడు. అని మాట్లాడి ఏమన్నాడంటే, వాళ్ళకు ఒక గుర్తు ఇచ్చాడండి. గుర్తు మీరు సంఖ్యాకాండము 2వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే, ఆ అధ్యాయం అంతా కూడా దేని గురించి ఉంటుందంటే, ప్రత్యక్ష గుడారము, తర్వాత 12 గోత్రాలు ప్రత్యక్ష గుడారము చుట్టూ ఏ విధమైనటువంటి అమరికలో ఉండాలో అక్కడ దేవుడు ఏర్పరుస్తాడండి. అవి సైన్యాల కూర్పే మాత్రమే కాదు, కానీ వారి వారి గోత్రాలన్నీ కూడా దేవునితో కలిసి నడిచేటువంటి క్రమం. అంటే దీన్ని ఏమన్నారంటే టెంపుల్ సెంటర్డ్ పీపుల్ అన్నారు. ఇశ్రాయేలీని టెంపుల్ సెంటర్డ్ పీపుల్. మీరు గమనించండి, అందుకే ఇశ్రాయేలీలు ఎక్కడున్నా కూడా ఒక బలిపీఠం కడతారు, ఇశ్రాయేలీలు ఎక్కడున్నా కూడా ఒక దహన బలి నడిపిస్తారు, ఇశ్రాయేలీలు ఎక్కడున్నా కూడా వారి ప్రత్యక్ష గుడారం ఉండాలి. తర్వాత ప్రత్యక్ష గుడారం ఏమైందంటే మందిరంగా, యెరూషలేము మందిరంగా మారింది. దాని చుట్టూ వారు నివాసం చేసేటువంటి వారు. వారి యొక్క జీవిత శైలి ఎలా ఉంటుందంటే దేవునితో ముడిపడినటువంటి వారుగా వారు ఉంటారు. అయితే చూడండి, ఎప్పుడైతే వారు దేవుని మాటను అతిక్రమిస్తారో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘిస్తారో, అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు అన్ని రాజులకి అప్పగిస్తాడు. ఇది ఇలాంటి పరిస్థితులలో ఈ గ్రంథము రాయబడింది. ఇది పరిచయముగాను ఆ కాలపు సందర్భాలుగాను మనం చూడవచ్చు. అయితే ఈ 4వ అధ్యాయంలో 6-7 వచనాలు మనకి ఏం చెప్తున్నాయో ఒకసారి మనము గమనిద్దాం. ఇది జకర్యాకు వచ్చిన దర్శనాలలో 5వదండి. ఇది ఎవరిని గురించి వచ్చిందంటే జెరుబ్బాబెలును గురించి వచ్చినటువంటి ఒక దర్శనం. అక్కడ దీపస్తంభం ఉంచబడింది, కుడి పక్కన ఒక ఒలీవ చెట్టు, ఎడమ పక్కన ఒక ఒలీవల చెట్టు ఉంచబడింది. వాటి నుంచి వచ్చేటువంటి నూనె ద్వారా ఇక్కడ ఆ దీపము స్తంభంలో ఉంచబడిన దీపము వెలుగుచున్నట్లుగా చూస్తున్నాం. దానికి 7 గొట్టములు, 7 దీపములు ఉంచబడ్డాయి. ఆయన ఇది చూపించి ఏం చెప్తున్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్న వాక్కు ఏమిటంటే, అప్పుడు అతను నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమైన వాక్కు ఇదే. చాలా మందికి ఈ వాక్య భాగాలు అర్థం కావండి. ఎందుకంటే ఇది జరిగిపోయిన సంగతులను కావచ్చు, జరగబోతున్న సంగతులను కావచ్చు, జరగబోయే భవిష్యత్ సంగతులను కావచ్చు సూచిస్తూ ఉంచబడినటువంటి దర్శనాలుగా ఇవి ఉన్నాయి. అయితే ఇక్కడ చూపించిన దర్శనానికి గల భావము మనం గమనించినట్లయితే, ఇది ఆ జెరుబ్బాబెలు గురించి చూపించబడుతుంది. ఆ దీపస్తంభము ఎవరిని సూచిస్తుందంటే, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలను సూచిస్తూ ఉన్నది దీపస్తంభం. మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఆయన అంటాడు, దీపము, దీపస్తంభము అనేటువంటి దీపం గురించి మాట్లాడుతూ ఉంటాడు. దీపము వెలుగుచుండవలేను అని. అయితే ఇక్కడ దీపస్తంభము మీద ఉంచబడిన దీపము ఎవరంటే, మన జీవితాలను వెలిగించడానికి వచ్చినటువంటి క్రీస్తుకి అది సాదృశ్యముగా ఉన్నది. దీపస్తంభం ఉన్నది, దీపం ఉన్నది,
తర్వాత ఆ దీపము వెలగడానికి అవసరమైనటువంటి ఒలీవల చెట్ల నూనె కావాలి అక్కడ. ఆ దీపము ఆరిపోకూడదు. ఒకసారి మీరు నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకున్నామని. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపములకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ఇక్కడ దీపస్తంభం గురించి, దీపం గురించి నిత్యము వెలుగుచుండవాలని చెప్తున్నాడు. అయితే ఇది బహుశా మనకు అర్థం కాకపోవచ్చు, ఆనాడు ఉన్నటువంటి యూదులకి బాగా అర్థమవుతుంది. ఈ దీపస్తంభం ఎక్కడ ఉంటుందంటే పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఆ దీపస్తంభాన్ని చూపించి ఏమన్నాడంటే, జకరియా వెళ్ళి చెప్పు, ఆ దీపం ఆరిపోకూడదు, అది నిత్యము వెలుగుచూ ఉండాలని చెప్పు. అంటే దాని అర్థం ఏంటండి? ఆయన టెంపుల్ని, ఆ టెంపుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆరాధనకు సూచనగా ఉంచబడిన ఆ దీపాన్ని సూచిస్తున్నాడు దేవుడు. ఆ దీపం వెలుగుచూ ఉండాలని చెప్పు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ కుడి ఎడమల పక్కన ఉంచబడినటువంటి చెట్టు ఒకటి జెరుబ్బాబెలుకును, ఇంకొకటి ఏమో యెహోషువకును సూచనగా ఉన్నాయి. ఇక్కడ ఈ యెహోషువకు సంబంధించి చూపించిన దర్శనము 3వ అధ్యాయము 1 నుండి 13 వచనాల్లో ఉంచబడినటువంటి ఈ దర్శనము యెహోషువకి సూచనగా ఉంచబడింది. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్త వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అంటే ఇక్కడ 4వ అధ్యాయంలో ఈ యొక్క ఒలీవల చెట్లను చూపిస్తూ జెరుబ్బాబెలుకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయంలో మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు ధరింపజేసి యెహోషువకు ఒక సూచనని ఇస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద టెంపుల్. అంటే వారు మందిరమును నిర్మాణం చేయడానికి వీరిని దర్శనాల ద్వారా పురుకొల్పుతున్నాడు. మనం అనుకుంటాము ఏదో ఒకవేళ ఇది జెరుబ్బాబెలు చూపించాడు కాబట్టి జెరుబ్బాబెలు ఒక్కడే చేయాలా అని మనం అనుకుంటాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలను ప్రేరేపిస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి యాజకులను ప్రేరేపిస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి నాయకులను ప్రేరేపిస్తున్నాడు. ఈ 4 స్తంభాలతో దేవుని మందిరాన్ని నిర్మించాలని ఆయన సిద్ధపరుస్తున్నాడు. మీరు కనుక గమనిస్తే ఒకసారి వచనం చదివితే మనకు అర్థమవుతుంది. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడే, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇక్కడ చెప్తున్నాడంటే జెరుబ్బాబెలుతో చెప్తున్నాడు, యెహోషువతో చెప్తున్నాడు, ప్రజలతో చెప్తున్నాడు. ఆ చెప్పేటువంటి వ్యక్తి ఎవరంటే హగ్గయి చెప్తున్నాడు. అంటే ప్రవక్తల్ని సిద్ధపరిచాడు, యాజకుల్ని సిద్ధపరిచాడు, నాయకుల్ని సిద్ధపరిచాడు, ప్రజల్ని సిద్ధపరిచాడు. ఇదంతా కూడా ఎవరి వల్ల జరుగుతుంది అంటే, అది మనుష్యుల శక్తి వల్ల గాని మనుష్యుల యొక్క బలం వల్ల గాని జరుగుటలేదు. దేవుని యొక్క ఆత్మయే దీనికి నడిపింపుగా ముందుకు నడిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.